नमः। ललिता त्रिपुरसुन्दर्यै 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 नमः। श्रीमात्रे नमः। अरुणाङ्करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये महेशीम्. ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్నటువంటి కనకదుర్గాంబ ఈ రోజున లలితా త్రిపురసుందరి స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. త్రిపురసుందరి స్వరూపాలలో రెండవ స్వరూపం లలితా త్రిపురసుందరీదేవి. శ్రీచక్ర సంచారిణి. ఈ సకల సృష్టిని కూడా సృష్టించి రక్షించి లయం చేసి మరలా సృష్టిస్తూ ఉన్నటువంటి జగన్మాత ఆమె. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. ఆ తల్లి ఈ సకల సృష్టికి కూడా మూల కారణం కనుక ఆ అమ్మవారి నుండే సకల దేవీ స్వరూపాలు కూడా ఆవిర్భవించడం జరిగినాయి. అటువంటి ఆ తల్లి మణిద్వీప నివాసిని. భండాసురుడు మొదలైనటువంటి రాక్షసులు ఒకానొక సమయంలో దేవతలతో యుద్ధం చేయటానికి వచ్చినప్పుడు దేవతలకు సహాయంగా రమ్మని అమ్మవారిని అనేక వందల సంవత్సరాలు దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తే వందల సంవత్సరాల తపఫలంగా అమ్మవారు ఆవిర్భవించింది. ఆమెయే లలితా త్రిపురసుందరీదేవి. కాబట్టి ఆమె చతుర్భుజాలతో ఉంటూ పాశము, అంకుశము, ధనుస్సు, పుష్పబాణములు ధరించి ఆమె యొక్క దృష్టి సుప్రసన్నమై ఈ సమస్త సృష్టిని కూడా దయతో అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి ప్రసన్న దృష్టితో అమ్మవారు ఆవిర్భవించి దేవతలను అనుగ్రహించింది. ఇక్కడ దేవతలందరూ కూడా అమ్మవారిని ఒక కోరిక కోరారు. దంపతీ స్వరూపంగా మిమ్మల్ని సేవించుకోవాలనుంది అని. ఈ సృష్టికి పూర్వమే తాను కామేశ్వరుణ్ణి వివాహమాడింది. తన భర్తను స్మరణ మాత్రం చేత అక్కడికి రప్పించి దేవతలందరి యొక్క ప్రార్థన మేరకు తమ కళ్యాణం దేవతలు చూడలేదని దేవతల ముందు ఆ కామేశ్వరుడితో లీలా కళ్యాణం జరుపుకొని అమ్మవారిని ఆ రోజు నుండి కూడా దేవతలందరూ కూడా దంపతీ స్వరూపంగా పూజిస్తూ ఉన్నారు. సుమంగళి అనేటువంటి నామం అందువల్ల ఏర్పడది అమ్మవారికి. ఆ లలితాదేవి యొక్క దర్శనం చేత గృహ కుటుంబాలలో వైషమ్యాలు లేకుండా గృహస్థులందరూ కూడా చాలా విశేషమైనటువంటి శాంతి సౌఖ్యాలతో వైభవంతో వర్ధిల్లుతారు. అమ్మవారి యొక్క దర్శనానికి దంపతులుగా వచ్చి దర్శనం చేసుకుంటే చాలా విశేషం. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహంతో సర్వ అభీష్టములు కూడా లభిస్తాయి. సామాన్య అభీష్టములు కొన్ని ఉంటాయి, అలాగే విశేషమైనటువంటి అభీష్టములు ఉంటాయి. సామాన్య అభీష్టం నుంచి మరి సామ్రాజ్య సిద్ధి వరకు కూడా సర్వ అభీష్టములను, ధార్మికమైనటువంటి అభీష్టములను అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తుంది. భగవద్ అనుగ్రహం ఎల్లవేళలా సత్యధర్మాల యందు ప్రవర్తిస్తుంది. కాబట్టి
ఎక్కడైతే సత్యం ఉంటుందో, ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ ఆ తల్లి యొక్క పూర్ణానుగ్రహం కలుగుతుంది. కనుక సత్యధర్మాలను ఆశ్రయిస్తూ ఆ పరమేశ్వరుని జగన్మాతను ఆరాధించినట్లయితే సమస్త శుభాలు కలుగుతాయి. శ్రీమాత్రే నమః. श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपासाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्डा पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूरमज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नागसौगन्धिकलसत्कच कुरुविन्दमणिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राजदलिकस्थलशोभिता मुखचन्द्रकळङ्काभमृगनाभिविशेषका वदनस्मरमाङ्गल्यगृहतोरणचिल्लिका वक्त्रलक्ष्मी परिवाहचलन्मीनाभलोचना नवचम्पकपुष्पाभनासा दण्डविराजिता ताराकान्तितिरस्कारिनासाभरणभासुरा कदम्बमञ्जरी क्लुप्तकर्णपूरमनोहरा ताटङ्कयुगलीभूततपनोडुपमण्डला पद्मरागशिलादर्श परिभाविकपोलभूः नवविद्रुमबिम्बश्रीन्यक्कारिरदनच्छदा शुद्धविद्याङ्कुराकार द्विजपङ्क्तिद्वयोज्ज्वला कर्पूरवीटिकामोदसमाकर्षिदिगन्तरा निजसल्लापमाधुर्यविनिर्भर्त्सितकच्छपी मन्दस्मितप्रभापूरमज्जत्कामेशमानसा अनाकलितसादृश्यचिबुकश्रीविराजिता कामेशबद्धमाङ्गल्यसूत्रशोभितकन्धरा कनकाङ्गदकेयूरकमनीयभुजान्विता रत्नग्रैवेयचिन्ताकलोलमुक्ता फलान्विता कामेश्वरप्रेमरत्नमणिप्रतिपणस्तनी नाभ्यालवालरोमालिलताफलकुचद्वयी लक्ष्यरोमलताधारतासमुन्नेयमध्यमा स्तनभारदळन्मध्यपट्टबन्धवळित्रया अरुणारुणकौसुम्भवस्त्रभास्वत्कटीतटी रत्नकिङ्किणिकारम्यरसनादामभूषिता कामेशज्ञातसौभाग्यमार्दवोरुद्वयान्विता माणिक्यमकुटाकारजानुद्वयविराजिता इन्द्रगोपपरिक्षिप्तस्मरतूणाभजङ्घिका गूढगुल्फा कूर्मपृष्ठजयिष्णुप्रपदान्विता नखदीधितिसञ्चन्ननमज्जनतमो गुणा पदद्वयप्रभाजालपराकृतसरोरुहा सिञ्जानमणिमञ्जीरमण्डितश्रीपदाम्बुजा मराळीमन्दगमना महालावण्यसेवधिः सर्वारुणान्नवद्याङ्गी सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधीनवल्लभा सुमेरुशृङ्गमध्यस्था श्रीमन्नगरनायिका चिन्तामणिगृहान्तस्था पञ्चब्रह्मासनस्थिता महापद्माटवी संस्था कदम्बवनवासिनी सुधासागरमध्यस्था कामाक्षी कामदायिनी देवर्षिगणसङ्घाता स्तूयमानात्मवैभवा भण्डासुरवधोद्युक्तशक्तिसेना समन्विता सम्पत्करी समारूढसिन्धुरव्रजसेविता अश्वारूढाधिष्ठिताश्वकोटिकोटिभिरावृता चक्रराजरथारूढ सर्वायुधपरिष्कृता गेयचक्ररथारूढमन्त्रिणी परिसेविता किरिचक्ररथारूढदण्डनाथपुरस्कृता ज्वालामालिनिकाक्षिप्तवह्निप्राकारमध्यगा भण्डसैन्यवधोद्युक्तशक्तिविक्रमहर्षिता नित्या पराक्रमाटोपनिरीक्षणसमुत्सुका भण्डपुत्रवधोद्युक्तबाला विक्रमनन्दिता मन्त्रिण्यम्बाविरचितविषङ्गवधतोषिता विशुक्रप्राणहरणवाराही वीर्यनन्दिता
कामेश्वर मुखालोककल्पित श्रीगणेश्वर महागणेश निर्भिन्न विघ्नयन्त्र प्रहर्षिता भण्डासुरेन्द्र निर्मुक्त शस्त्र प्रत्यस्त्रवर्षिणी कराङ्गुलिनखोत्पन्न नारायण दशाकृतिः महापाशुपतास्त्राग्नि निर्दग्धासुरसैनिका कामेश्वरास्त्र निर्दग्ध सभण्डासुर शून्यका ब्रह्मोपेन्द्र महेन्द्रादिदेव संस्तुत वैभवा हर नेत्राग्नि संदग्ध काम संजीवनौषधिः శరన్నవరాత్రి దసరాలు జరుగుతున్నాయి విజయవాడలో. దీంట్లో భాగంగా వచ్చే 29వ తారీఖు మూల నక్షత్రం. ఆ రోజు ఎక్కువ మంది భక్తాదులు వచ్చే అవకాశం ఉంది. అలాగే హానరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా ఆ రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలని సమర్పించడానికి వస్తారు. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా 29వ తారీఖు సోమవారము వీఐపీ బ్రేక్ దర్శనాలు అయిన ఉన్నాయి, అన్నీ ఆఫ్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని అందరూ కమ్యూనికేట్ కూడా చేయడం జరిగింది. వచ్చే వీఐపీస్కి కూడా వీఐపీలు ఎవరైతే పాస్ గీసి తీసుకున్నారో కొంతమంది బుక్ స్టార్ట్ చేసుకున్నాం అనుకుంటున్నారు. అందరికీ రిక్వెస్ట్ ఒకటే, 29వ తారీఖు మూల నక్షత్రం రోజున వీఐపీ దర్శనాలు ఏమి ఉండవు. వస్తే మాత్రం కంపల్సరీ క్యూ లైన్లో రావాలి. సో లేదంటే 29వ తారీఖున తర్వాత ఏదైతే 3 గంటలు కేటాయించడం జరిగిందో ఉదయము మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అక్కడ రావాల్సి ఉంటుందని అందరికీ కోరుకుంటున్నాను. అలాగే వచ్చే భక్తాదులకి సామాన్య భక్తాలకి పెద్దపీట వేస్తూ ఈసారి దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా ఇప్పటికే చూసుకుంటే ప్రతిరోజు లక్షల మంది వచ్చి చూసుకుంటూ వెళ్తున్నారు. వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను కూడా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా ఏదైనా లోపాలు ఉన్నా సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుని అవి కూడా సవరించుకోవడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరికి ఈ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అలాగే శరన్నవరాత్రిలో అమ్మవారు ప్రతి ఒక్కరికి దీవించి ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జగమంతటికి ఆధారం పద్మరేకుల కాంతులలో బాలా త్రిపుర సుందరిగా హంసవాహనారూఢినిగా వేదమాతవై వచ్చితివి శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షి వైనావు లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం శ్రీచక్రరాజ నిలయినిగా శ్రీమత్ త్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మిగా రావమ్మా
ద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాత పూమాలలో పార్వతీదేవిగా వచ్చితివి రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమోర్చి రమ్యక పర్దిని వైనావు లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనక దుర్గవై వెలిసితివి రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రం చేబూని శుంభని శుంభుల దునుమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి మహదానందం కలిగించే లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం
రూపేక్షో గంగా పంచతన్మాత్రసాయిక ప్రభాపోరా మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోకపన్నాగ సౌగంధికలసత్కజ మనుష్యని కనత్కోటి రమణిత సమీచంద్ర విభ్రాజలికస్థల శోభిత అభిషేషక స్మరమాంగళ్య గృహతోరణజిల్లిక లక్ష్మీ పరివాహ చలన్మీన అభలోచన అవజంబక పుష్పాభనాసా దండ విరాజిత కాంతి తిరస్కారీ నాథ ప్రణభాసుర కథం మంజరి గుప్తాకరణ పుర మనోహర మండల భద్రాజలాదృశ్య పరిభావిక బోలభూ కామోద సమాకృష్ణర ప్రభాపోర మధ్యకామే సాదృశ్యాశుభశ్రీ విరాజిత రత్నక్రియ చింతాగోళముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమతో మడిపతి వనస్తని నాభ్యాల వాళ్ళ రోమాలు లదా మృగచిత్తి లక్షరోమదాల తాసమయే మధ్యమ కనభారతుల మధ్య పట్టవంతవలిత్రయా కోసం భాస్వర భాస్వత్కటీదటి కారమ్యారసనాభూషిత కామేశజ్ఞాత మార్ధ్వాన్విత అంతర్గోపరిక్షిత స్మరదోన భజంగిత సింజానమన మంజీర మణిత శ్రీ బలాముజ సర్వాభరణభూషిత రామేశ్వర అంకస్తాశ్వాస్వాధీనవల్లభ చింతామణి గ్రహాంతస్థా పంచబ్రహ్మాసనస్థితా సుధాసాగర మధ్యస్థా కామాక్షే కామదాయిని శక్తిసేనా సమన్వితా అశ్వారూఢాధిస్థితాశ్వ కోటి కోటిభిరావృత చక్రరథారూఢ మంత్రిణీ పరిశోభిత క్షిప్త విద్యా పరాక్రమాటోపా నిరీక్షణ కామేశ్వరం కాలోక కల్పిత శ్రీ గణేశ్వర శిష్టప్రత్యస్తమర్శిని మహాపాశురాస్త్రాగ్ని విద్వద్గా సురసైనిక బ్రహ్మేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ స్వరూప ముఖపంకజ సత్యగోటైక తాపన్నా కచ్చత భాగధారిణి చక్షతే పరోక్షేణ ప్రియా ఇవ హి దేవాః తదబ్రవీతేష్టగోహూత ప్రత్యశ్రౌషి స్వయేనాఖ్యాతారజితే హైనాగుశ్చతుర్హోతార ఇత్యాచక్షతే తస్మాత్స్వేషః పుత్రానాగోహృద్యతమః హృద్యతమః బ్రహ్మణో భవతి అర్ఘ్యాస్మ హవ్యే నమసోపసద్యా దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః జీవేమ శరదస్సు వీరాః చిత్వన్నక్షత్రముదగాత్ పురస్తాత్ రాధాస ఇతి యద్వదంతి తన్నిత్రవేతి తతుభిర్దేవయానైః ైర్విదైరంతరిక్షే హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి సంయోసానేతి తథా బ్రహ్మణముపహరతి తథైవ యజమాన ఆయుస్తేజో దధాతి సామ్రాజ్యం భోజ్యం రాజ్యం వైరాజ్యం పరమేశ్వరో రాజ్యం రాజ్యమాధిపత్యం లలితాసుందరీశ్వర కనకదుర్గాదేవ్యై నమః నీరాజనీయం నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి శ్రీరస్తు సమస్త జన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యజన్మంగళాని భవంతు కర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతరం ముఖ్య సిద్ధ ఆచమనీయం సమర్పయామి హర నమః పార్వతీపతే హర హర మహాదేవ మాతా మహారాజ్ఞీ
కనక దుర్గా మాతకు లలితా త్రిపుర సుందరీ మాతకు శంకర భగవానికి